చేస్తూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికల 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. నేను మరలా క్లుప్తంగా ఈ 4వ అధ్యాయాన్ని నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. సంఘము ఒక్కటిగా ఉండుటకు పిలువబడింది అన్నటువంటి విషయాల్ని మనం ధ్యానం చేసుకున్నాం. సంఘము ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడింది అన్నటువంటి విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. సంఘంలో చేర్చబడినటువంటి మనం పొందుకున్నటువంటి బాప్తిస్మం కానీ, మనకున్నటువంటి విశ్వాసం కానీ, మనం పొందుకున్నటువంటి పరిశుద్ధాత్ముడు కానీ, మనం సేవిస్తున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు కానీ, మనం ప్రభువుగా కలిగినటువంటి యేసుక్రీస్తు వారు కానీ, అన్నీ కూడా అందరికీ కూడా ఒకటే. కాబట్టి మనం ఒక్క శరీరంగా ఉండుటకు మనం పిలువబడ్డాం. ఒక్క శరీరంగా ఉండుటకు పిలువబడినటువంటి మనము సంఘంలో ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవముగా మనం ఉంటున్నామన్నటువంటి సంగతుల్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. దేవుడు ఒక్కొక్కరికి ఆయన వారి వారి పరిమాణం చొప్పున కృపను అనుగ్రహించాడు, వరము చొప్పున కృపని అనుగ్రహించాడు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు పనిచేసేటువంటి వారిగా ఉండాలి అని మనము గడిచిన వారమున మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. నాకు దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి నేను సంఘంలో దేవుని యొక్క అవయవముగా నేను పని చేయాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి, దేవుడు మీకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి మీరు సంఘంలో దేవుని యొక్క చేతిలో వాడబడేటువంటి వారిగా మీరు ఉండాలి. వాడబడేటువంటి వారిగా మీరు ఉండాలి అంటే అసలు ఫస్ట్ దేవుడు మీకు ఏం సామర్థ్యం ఇచ్చాడో, దేవుడు మీకు ఎట్టి వరాన్ని మీకు ఇచ్చాడో దానిని మీరు మొదటిగా ఏం చేయాలి? దాన్ని గుర్తించాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క వరముతోటి, ఒక్కొక్కరు ఒక్కొక్క సామర్థ్యంతోటి పిలువబడ్డారు. ఆ సామర్థ్యం యొక్క పరిమాణం చొప్పున, ఆ యొక్క వరము చొప్పున ప్రతి ఒక్కరు కూడా సంఘంలో పనిచేసేటువంటి వారిగా ఉండాలి అన్నటువంటి సంగతుల్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమండి. సంఘం అంటే ఏదో మనము ఆదివారం ఒకరోజు అలాగా వచ్చి రావడము, తర్వాత వెళ్ళిపోవడము, మరలా వారం తర్వాత రావడము, ఇది కాదు సంఘం అంటే. దేవుని యొక్క శరీరము, ఆ శరీరంలో నేను ఒక అవయవము. నా పని ఏంటో, నేను దేని కొరకు పిలువబడ్డాను, దేవుడు నాకు ఎట్టి సామర్థ్యాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఎట్టి వరమునిచ్చాడు, దానిని నేను సంఘంలో దాని చొప్పున నేను పనిచేసేటువంటి వానిగా ఉండాలి. ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మీరు సంఘం లోపలికి మీరు పిలువబడ్డారంటే దేవుని ద్వారా. దేవుడు మిమ్మల్ని ఊరకనే పిలుచుకోలేదు. దేవుడిని మిమ్మల్ని ఏదో ఊరికనే ఒక మూలన కూర్చుండాలని పిలుచుకోలేదు. కానీ మీకు ఒక వరాన్ని ఇచ్చాడు, మీకు ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. అదేంటో మీరు గుర్తిస్తే దాని చొప్పున మీరు పనిచేసేటువంటి వారిగా ఉండాలి. ఈ విషయాల్ని చెప్తూ మాట్లాడుతున్నటువంటి పౌలు కింద వచనంలో 17వ వచనం నుండి మనం కనుక గమనిస్తే, ఇప్పుడు ఒక సంఘం లోపలికి పిలువబడినటువంటి వారు, అన్ని జనులుగా ఉన్నటువంటి వారికి వారి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఆయన చక్కగా మాట్లాడుతున్నటువంటి వానిగా ఉంటున్నాడు. ఎవరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము? సంఘంగా లేదా సంఘం లోపటకి పిలువబడినటువంటి వారికి, సంఘం వెలుపట అంటే అన్ని జనులుగా దేవుణ్ణి ఎరగనటువంటి వారిగా ఉంటున్నటువంటి వారికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి ఇక్కడ 17వ వచనం నుంచి ఆయన మాట్లాడుతున్నటువంటి వానిగా ఉంటున్నాడు. బైబిల్స్ మీరు తెరిచుంటే తీయండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి గమనించండి. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొన వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు.
పౌలు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఒక్క శరీరంగా అంటే క్రీస్తు శరీరంగా ఉండేదాని కొరకు మీరు పిలువబడ్డారు. మీరందరూ కూడా క్రీస్తు శరీరంలో ఒక్కొక్క అవయవముగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు క్రీస్తు శరీరంలో భాగమయ్యారు కాబట్టి మీరు ఏం చేయొద్దు, అన్యజనులు నడుచుకుంటున్నట్లుగా మీరు నడుచుకోవద్దు. ఇప్పుడు మీరు శరీరంలో భాగము, ఇప్పుడు మీరు క్రీస్తు శరీరంలో ఒక అవయవము. కాబట్టి మీరు ఇక అన్యజనుల్లాగా మీరు నడుచుకోవద్దని ప్రభువునందు లేదా ప్రభువుని బట్టి మీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ఇది నా మాటగా నేను చెప్పటం లేదు, ఇదేదో నా ఉపదేశంగా నేను చెప్పటం లేదు, ప్రభువుని బట్టి చెప్తూ ఉన్నాను, ప్రభువుని బట్టి సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. అన్యజనులు నడుచుకునేటట్లుగా మీరు నడుచుకోవద్దు. ఇక నుంచి మీరు అలాగా నడుచుకోవద్దు. ఇది చాలా అవసరము. సంఘం లోపల చేర్చబడినటువంటి వారికి అన్యజనులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. సంఘంలో చేర్చబడి కూడా అన్యజనులుగా నడుచుకుంటున్నట్లయితే మనం ఇంకనూ దేవుని యొక్క సంఘంలో మనము చేర్చబడలేదు. రెగ్యులర్గా చర్చికి రావచ్చు, రెగ్యులర్గా బల్ల తీసుకోవచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, పాటలు పాడవచ్చు, ప్రార్థనలు చేయొచ్చు. కానీ మన నడవడి అన్యజనులు నడుచుకుంటున్నట్లుగా ఉన్నట్లయితే మనం ఇంకనూ క్రీస్తు యొక్క సంఘంలో మనం ఇంకా చేర్చబడలేదు. ఇంకా మనం ఆయన యొక్క అవయముగా ఇంకా మనము పని చేయటం లేదు. వారి స్థితి ఎలాగుంటుందంటే, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన, తమలో ఉన్నటువంటి అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను వారు అనుసరించి నడుచుకుంటున్నారు. 3 విషయాలను ఇక్కడ చూపిస్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. మొదటిది ఏంటంటే, వారి మనస్సు ఎలాంటి మనస్సు అంట? ఎలాంటి మనస్సు? అంధకారమైనటువంటి మనస్సు. రెండవది హృదయ కాఠిన్యము, కఠినపరచబడినటువంటి హృదయము. మూడవది ఏంటి అంటే అజ్ఞానము చేత నడిపింపబడుతున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి, ఆలోచన చేయండి. అంధకారమైన మనస్సు, కాఠిన్యము, అజ్ఞానము, వీటిని అనుసరించి అన్యజనులు నడుచుకుంటారు. మీరైతే అలాగా మీరు నడుచుకోవద్దు. అంధకారం అంటే ఏంటి? అంధకారం అంటే ఏంటంటే అంధకారం అంటే ఏంది? అందరు క్వశ్చన్ మార్క్తో చూస్తున్నారు. అంధకారం అంటే ఏంటి? స్టూడెంట్స్ మీరు చెప్పండి. అంధకారం మెలకువతోనే ఉన్నారా, నిద్రలో ఉన్నారా మీరు? నేను అడిగే ప్రశ్న మీకు వినిపిస్తుందా? నా మాటలు కనీసం మీ చెవులో దాకైనా పోతున్నాయా లేదా నాకు డౌట్ వస్తుంది. అంధకారం అంటే చీకటి మనస్సు, అంధకారమైనటువంటి మనస్సు. మనం గమనించినప్పుడు చీకటి కలిగినటువంటి మనస్సు ఎలాంటిది అంటే, ఆ మనస్సులో ఇంకా దేవుని యొక్క వెలుగు ఇంకా ప్రకాశింపబడలేదు. దేవుని వాక్యపు యొక్క వెలుగు ఇంకా అక్కడ వెలిగింపబడలేదు. దేవుని వాక్యం యొక్క సత్యము అక్కడ ఇంకా ప్రకాశించలేదు. ఇంకా సత్యాన్ని లేదా సువార్తని ఎరగనటువంటి వారిగానే ఉంటున్నటువంటి వారి స్థితి ఎలాంటిదంటే అంధకారమైనటువంటి మనస్సు. మీ హృదయ స్థితి ఎలాగుంది? మీ హృదయ స్థితి ఇంకా అంధకారంతో ఉందా, లేకపోతే ప్రకాశిస్తూ ఉందా? మీ హృదయంలో ఇంకా చీకటి ఉందా, లేకపోతే
దేవుని యొక్క వాక్యపు యొక్క వెలుగు మీ హృదయంలో ఉంటుందా ఒకసారి ఆలోచన చేయాలి. మనం గమనిస్తే, మనం కనుక ఆలోచన చేస్తే, యోహాను రాసినటువంటి సువార్తలోనికి మనం వచ్చినప్పుడు, యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 19వ వచనం మనం కనుక గమనిస్తే, ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఈ యోహాను సువార్తలోనే మొదటి అధ్యాయంకి మనం కనుక వచ్చినట్లయితే, 4వ వచనంలో మనం కనుక గమనిస్తే, మొదటి అధ్యాయం 4వ వచనంలో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించకుండెను. మనం గమనిస్తే ఇంకా 9వ వచనంలో చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. కాబట్టి దేవుని యొక్క సత్యం అనేటువంటి వెలుగు, యేసుక్రీస్తు ఆయన తానే వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగు. ఆ వెలుగైనటువంటి ఆ క్రీస్తు, ఆ సత్యమైనటువంటి క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడా రాలేదా? వచ్చాడు. వచ్చినప్పటికీ, ఆయన తన సత్యాన్ని తెలియచేసినప్పటికీ కూడా అనేక మంది ఆ వెలుగునద్దకు వచ్చేదానికి వారికి ఇష్టము లేనటువంటి వారిగా ఉంటున్నారు. ఎందుకంటే వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగుని ప్రేమించకుండా వారు చీకటినే వారు ప్రేమించినటువంటి వారిగా ఉంటున్నారు. వెలుగులోనికి వస్తే నా క్రియలన్నీ కూడా అవి దుష్క్రియలుగా కనపడతాయి, అవన్నీ చెడ్డవిగా ఉంటాయి, వాటిని విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే వెలుగులోనికి నేను రాను అన్నట్లుగా ఆ అన్యజనుల యొక్క స్థితి. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే అబద్ధం చెప్పకూడదు, సినిమా చూడకూడదు, సీరియల్ చూడకూడదు, బూతులు మాట్లాడకూడదు, మోసగించకూడదు, లంచం తీసుకోకూడదు, ఎవరి దగ్గర ఆశించకూడదు. అమ్మ మేము రాము. అవన్నీ ఎవరు చేస్తారు? అవన్నీ మంచి క్రియలు, మంచి కార్యాలు, అవన్నీ చేయాలి. మేము చేయలేము, మేము రాము. అందుకే మేము మోసమే చేస్తాము, అందుకే మేము అన్యాయమే చేస్తాము, అందుకే మేము ఆశిస్తాము, మేము సినిమాలు చూస్తాము, మేము అబద్ధాలు ఆడతాము. క్రీస్తు దగ్గరకు వస్తే ఇవన్నీ చేయకూడదు, ఇవన్నీ చేస్తాము, వీటిని మేము విడిచిపెట్టలేము. కాబట్టి వెలుగునద్దకు ఇట్లాంటి వారు వచ్చేదానికి కష్టము. విడిచిపెట్టాలి కదా, వదిలిపెట్టాలి కదా. అవి వదలలేరు కాబట్టి, వాటిని చేయడమే ఇష్టం కాబట్టి వెలుగునద్దకు వాటి వారు రాలేనటువంటి వారిగా ఉంటున్నారు. అందుకే వారు చీకటినే ప్రేమించారు, వెలుగుని ద్వేషించారు, చీకటినే వారు ప్రేమించినటువంటి వారిగా ఉంటున్నారు. రెండవది మనం కనుక గమనించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం గమనిస్తే, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని సర్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు
గ్రుడ్డితనము కలుగజేసెను. సువార్త దేవుని యొక్క మహిమను కనపరుస్తూ ఉంది, దేవుని యొక్క సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉంది. అదే కదా సువార్త. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనుష్యుడిగా రావడము, ఈ సువార్త మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుడు తాను ఏమై ఉన్నాడో, ఆయన మహిమ ఎలాంటిదో ఈ సువార్త ద్వారా ప్రకటింపబడుతూ ఉంది. అయితే మనం కనుక గమనిస్తే ఆ సువార్త ప్రకాశం, ఆ సువార్త యొక్క వెలుగు వారిలో వెలిగింపబడకుండా ఉండేటట్లు ఈ యుగ సంబంధమైన దేవత, లేకపోతే ఈ లోకాధికారి అంటే ఎవరు లోకాధికారి? సాతాను, అపవాది. ఈ యుగ సంబంధమైన దేవత లేకపోతే ఈ లోకాధికారి ఏం చేశారంట? వారి మనోనేత్రాలకి ఏం చేశాడు? గ్రుడ్డితనాన్ని కలుగజేశాడు. అందుకే కొంతమందికి యేసుక్రీస్తు వారి సువార్తని మనం ఎంత చెప్పినా కానీ ఎందుకు అంగీకరించరంటే వారి మనోనేత్రాలు గ్రుడ్డితనంతో ఉన్నాయి, గ్రుడ్డివారిగా ఉంటూ ఉన్నారు, అంధకారంతో ఉంటూ ఉన్నారు, కళ్ళు మూసుకొని పోయి ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇది వారి స్థితి, అంధకార సంబంధమైనటువంటి మనస్సును కలిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. మనం గమనిస్తే, మనం కనుక ఆలోచన చేస్తే అట్టి వారు నశించుచున్నటువంటి వారిగా ఉంటున్నారని ఇందాక మనం చదువుకుంటూ ఉన్నాము. మా సువార్త కనుక మరుగు చేయబడి ఉంటే అది ఎవరి విషయంలో మరుగు చేయబడిందంట? నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉంది. అపవాది వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనాన్ని కలుగజేశాడు కాబట్టి వారికి సువార్త మరుగు చేయబడి ఉంది. వారందరూ ఎలాంటి వారంటే వారందరూ కూడా నశించుచున్నటువంటి వారు. ఒకవేళ సంఘంలోనికి వచ్చినటువంటి మీరంటే, ఆదివారం ఆరాధనలో పాల్గొనేటువంటి మీరు, రెగ్యులర్గా చర్చికి వచ్చేటువంటి మీరు, అలాంటి వారికి కూడా కొన్నిసార్లు ఈ స్థితి కలిగి ఉండేదానికి అవకాశం ఉంటూ ఉంది. ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత వాక్యం వింటున్నా కానీ ఈ హృదయంలో వెలిగింపబడలేనటువంటి స్థితిలో, ఇంకా అంధకారంలో కలిగి ఉండేటువంటి అవకాశం ఉండేదానికి ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క వాక్యము వెలుగై ఉంటున్నది. మనం ఎంత మట్టుకు ఈ వాక్యాన్ని మన జీవితాల్లో మనము ధ్యానం చేస్తామో, మనము ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటామో, ఈ వాక్యము మన హృదయంలో వెలుగుగా ఉంటూ ఉంది. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్కు వెల్లడగు తోటనే వెలుగు కలుగును. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఆలోచన చేయాలి. రెండవది, మనం కనుక గమనిస్తే వారి హృదయ స్థితి ఇంకా ఎట్లా ఉంటుందంట? కఠినపరచబడినటువంటి స్థితి. హృదయ కాఠిన్యము. కఠినపరచబడినటువంటి హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? కఠినపరచబడినటువంటి హృదయం ఎలాగుంటుంది? మిమ్మల్ని కఠినపరచబడినటువంటి హృదయ స్థితి ఎలాగుంటుంది? ఏమో సార్, మా అన్ని మృదువైన హృదయాలు, మెత్తని హృదయాలు, కఠిన హృదయాలు ఎలాగుంటాయో మాకు తెలియదు అంటారా? ఇక్కడున్న మేమందరం కూడా మృదువైన హృదయాలు కలిగినటువంటి వారము. సరే, మనం కనుక గమనిస్తే కఠినపరచబడినటువంటి హృదయ స్థితి ఎలాగుంటుందంటే, కఠినపరచబడినటువంటి హృదయము సత్యాన్ని అంగీకరించదు. కొంతమందిని మనం గమనిస్తే, మనం ఆలోచన చేస్తే,
20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు చర్చికి వెళ్ళి కూడా రక్షణ లేకుండా చచ్చిపోయిన వాళ్ళు లేరా? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు చర్చికి వెళ్ళి కూడా రక్షణ లేకుండా చనిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఏంది కారణం? ఏంటంటే కఠినపరచబడినటువంటి స్థితి, కఠినపరచబడినటువంటి హృదయం సత్యాన్ని ఎప్పుడూ కూడా అంగీకరించదు. అదేవిధంగా ఈ కఠినపరచబడినటువంటి స్థితి అంగీకరించదు. ఇంకా ఏం చేస్తుందంటే, ఇంకా అంగీకరించకపోతే స్పందించేదానికి ఎలాంటి అవకాశం కూడా లేనే లేదు. అంగీకరిస్తే స్పందించవచ్చు. అసలు అంగీకరించకపోతే ఇంకా దానికి స్పందన ఏముంటుంది? ఎలాంటి స్పందన కూడా లేనే లేదు. స్పందన అనేది ఉండదు. నువ్వెన్ని మాటలైనా చెప్పు, నువ్వెంత వాక్యమైనా చెప్పు, నువ్వెంతైనా హెచ్చరించు, నువ్వెంతైనా ప్రోత్సహించు, నువ్వు ఎంత సువార్త అయినా చెప్పు, ఎంత ప్రార్థన అయినా చెయ్యి, ఆ కఠినపరచబడినటువంటి స్థితి ఏమాత్రం కూడా స్పందించదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. అందుకే దేవుడు ఆయన చేసినటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను. ఆయన వాగ్దానం అది. మీలో రాతి గుండె ఉంది, కఠినమైనటువంటి హృదయం ఉంది, బండబారినటువంటి హృదయ స్థితి మీలో ఉంటుంది. రాతి గుండెను నేను మీలో నుండి తీసివేసి నేను మీకు మాంసపు హృదయాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేసినటువంటి వానిగా ఉంటున్నాడు. ఇది దేవుని యొక్క గొప్ప వాగ్దానము నీకు నాకు. ఈ దినాన మనం వాక్యానికి స్పందిస్తున్నాము, వాక్యాన్ని మనం అంగీకరిస్తున్నామంటే దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన తన వాగ్దానాన్ని ఆయన ఏం చేశాడంటే నెరవేర్చాడు. నాలో ఒకప్పుడు రాతి హృదయమే ఉన్నింది, రాతి గుండె ఉన్నింది. ఆయన దాన్ని తీసివేసి మనకి ఏమి ఇచ్చాడంటే మాంసపు హృదయాన్ని ఆయన మనకి ఇచ్చాడు. తర్వాత మనం కనుక గమనిస్తే ఈ కఠినపరచబడినటువంటి స్థితి సత్యాన్ని అంగీకరించదు, స్పందించదు. అదేవిధంగా ఈ రెండు చేయకపోగా ఏం చేస్తుందంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తుంది. దేవుని మీద ఏం చేస్తుంది? కఠినపరచబడినటువంటి హృదయ స్థితి దేవుని మీద ఏం చేస్తుంది? తిరుగుబాటు చేస్తుంది. రేపు ఆదివారం నుంచి ఒక పని చేయండి, మెలకువతో ఉన్న వారందరూ ఇక్కడికి వచ్చి కూర్చోండి. నేను ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తాను. అంటే మీకు ఎవరికైతే వాక్యం వినేదానికి ఇంట్రెస్ట్ ఉందో మీరు అందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి. బైబిల్ స్టడీలో నేను కూర్చొని చెప్తా కదా, మీకు వినే వాళ్ళకి మీకు చెప్తాను. ఇంకా నిద్రించే వారి గురించి నాకైతే తెలియదు, నిద్రలో ఉన్నటువంటి వారి గురించి నాకైతే తెలియదు, వింటున్నట్టు నటిస్తున్నటువంటి వారి గురించి అయితే ఇంకా నాకు అసలు తెలియదు. ఎందుకంటే నటించే వాళ్ళని మనం ఏం కూడా చేయలే. కొంచెం స్పందించండి, మీరు వాక్యానికి స్పందించండి. మీరు కాఠిన్యంలోనికి వెళ్ళిపోవద్దు, అది చాలా ప్రమాదం. కఠినపరచబడినటువంటి వారు చివరికి ఎలాంటి స్థితిలోకి వస్తారంటే దేవుని మీదే వారు తిరుగుబాటు చేసేటువంటి వారికి అయిపోతారు, తిరుగుబాటు చేస్తారు. ఇశ్రాయేలుల యొక్క జీవన ఇది వారి చరిత్రను మనం గమనించినప్పుడు వారు దేవుని మీద బహుగా తిరుగుబాటు చేసినటువంటి వారిగా ఉంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నప్పుడు స్థితిగతుల్లో మనం లోకంలో ఉన్నటువంటి అన్ని జనుల్ని మనం చూసినప్పుడు, అన్ని జనులు సహితము మనం సువార్తని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అంగీకరించరు, స్పందించరు. ఈ రెండు చేయకపోగా ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, దూషిస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, ఇబ్బందులకి గురి చేస్తున్నారు. ఎందుకంటే కఠినపరచబడినటువంటి స్థితి, తిరుగుబాటు చేసేటువంటి వారిగా ఉంటున్నారు. తర్వాత మూడోది మనం కనుక గమనించినట్లయితే అజ్ఞానము. అజ్ఞానంతో నిండుకొని ఉన్నటువంటి వారిగా ఉంటున్నారు. ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే వారు అజ్ఞానంతో ఉన్నప్పటికీ
ఆ అజ్ఞానాన్నే ఏమనుకుంటున్నారు? జ్ఞానం అనుకొని బహుగా బహుగా అతిశయిస్తున్నటువంటి వారిగా ఉంటున్నారు. అజ్ఞానంలో ఉంటూ, చీకటిలో ఉంటూ, కఠినపరచబడినటువంటి స్థితిలో ఉంటూ, ఆ అజ్ఞానాన్నే జ్ఞానం అనుకొని బహుగా బహుగా వారు అతిశయిస్తున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలోనికి మనం కనుక వచ్చినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో మనం కనుక గమనిస్తే, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఈ అన్ని జనులు సత్యాన్ని అంగీకరించినటువంటి వారు, వారి స్థితి కనుక మనం కనుక గమనిస్తే, అంధకారమైనటువంటి మనస్సు, అదేవిధంగా తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులుగానే ఉంటున్నటువంటి వారుగా, లేకపోతే బుద్ధిహీనులుగానే ఉంటూ తాము జ్ఞానులమని చెప్పుకుంటున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. జ్ఞానులమని చెప్పుకుంటున్నటువంటి వారుగా ఉంటున్నారు. దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మానవునిగా వచ్చి మానవులందరి నిమిత్తం సిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు వారిని దేవునిగా అంగీకరించేదానికి వారి జ్ఞానమేమో వారికి అక్కడికి రావటం లేదు. కానీ రోడ్డు పక్కన రాయి ఉంటే ఆ రాయిని పూజించేదానికి, దేవుడిని కొలిచేదానికి జ్ఞానం ఉంది. చెట్టుని పూజించేదానికి జ్ఞానులు అనుకుంటున్నారు. సూర్యుడిని, నక్షత్రాలని, ఆకాశాన్ని, ఇంకా ఏది పడితే దాన్ని, నదుల్ని, నీళ్ళని, మంటని, ప్రతిదాన్ని పూజించేదానికి, దేవుడిని ఒప్పుకునేదానికి వారి జ్ఞానం అలాగుంటూ ఉంది. దేవుడు తానే ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మానవులందరి నిమిత్తము సిలువలో మరణించి, అయ్యా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే కానీ ఇంకా ఏ మార్గం లేదు అని మార్గం చూపించినటువంటి ఆయన్ని దేవునిగా అంగీకరించేదానికి తమ జ్ఞానము అక్కడికి రావటం లేదు. కానీ రక్షింపలేని, కదలలేని, వినలేని, కళ్ళు తెరిచి చూడలేనటువంటి వాటిని పూజిస్తూ సేవిస్తూ అదే దైవమని వాదించేటువంటి వారిగా, ఆ వాదనలోనే మేము జ్ఞానులమని అతిశయించేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఇది అన్ని జనుల యొక్క స్థితి. కాబట్టి మన జీవితాల్లో మనం ఆలోచన చేయాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి హృదయ స్థితి అయితే అంధకారంతోనూ, కాఠిన్యంతోనూ, అజ్ఞానంతోనూ నిండుకొని ఉంటూ ఉంది. అందుకే వారు ఎలాగ నడుచుకుంటూ ఉన్నారంటే, తమకు హృదయానికి, తమ మనస్సుకు కలిగినటువంటి వ్యర్థతని అనుసరించి వారు నడుచుకుంటూ ఉన్నారు. ఇంగ్లీష్లో ఇంకా దీనికి చక్కనైనటువంటి మాట ఉంటూ ఉంది. ఏంటంటే, తమ హృదయంలో ఉన్నటువంటి ఆ కీడుని, లేదా తమ హృదయంలో ఉన్నటువంటి ఆ కుళ్ళుని వారు అనుసరించి నడుచుకుంటున్నటువంటి వారిగా వారు ఉంటూ ఉన్నారు. మన స్థితి అయితే అలాగా ఉండకూడదు. అందుకే సంఘంలో చేర్చబడినటువంటి మీరు, క్రీస్తు యొక్క సంఘం అనేటువంటి శరీరంలో అవయవములుగా ఉంటున్నటువంటి మీరు ఆయన అవయవముగానే మీరు నడుచుకోవాలి. కానీ అన్యజనులు నడుచుకుంటున్నట్లుగా వ్యర్థతతో, తమ మనస్సుకు కలిగినటువంటి వ్యర్థతతో మీరు ఏమాత్రం కూడా నడుచుకోకూడదని జ్ఞాపకం చేస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. 19వ వచనంలో, వారు సిగ్గు లేని వారై ఉండి నానా విధమైనటువంటి అపవిత్రతను, అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. వారి స్థితి ఎంతగా దిగజారిందంటే, ఆ కఠిన హృదయము, అంధకారమైనటువంటి హృదయము, అదేవిధంగా అజ్ఞానంతో ఉన్నటువంటి వారి హృదయము సత్యాన్ని అంగీకరించకపోగా, సత్యాన్ని తిరస్కరించి దేవుని మీదే తిరుగుబాటు చేసి దేవుణ్ణి మహిమపరచకుండా
ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని దైవములని సేవిస్తూ చివరికి ఏం చేశారంటే నానా విధమైనటువంటి అపవిత్రతకు, కామకత్వానికి తమను తామే వారు అప్పగించుకున్నటువంటి వారిగా ఉంటున్నారు. ప్రారంభంలో చెప్పాను కదా, మనిషి యొక్క పతనము ఒక్కొక్క మెట్టు దిగుతూ ఉంటే ఎంత నాశనానికి, లేకపోతే ఎంత కీడు చేసేదానికి మనిషి దిగజారుతాడంటే అంత భయంకరమైనటువంటి కీడు చేసేదానికి మనిషి దిగజారుతూ వస్తాడు. హృదయంలో ఒక్కొక్క స్థితి నుండి జారిపోతూ, ఒక్కొక్క స్థితి నుండి పడిపోతూ అంతకంతకు దిగజారుతూ చివరికి తమ శరీరాల్ని సహితము అపవిత్రతకి అప్పగించుకున్నటువంటి వారిగా అయ్యారు. కామకత్వానికి అప్పగించుకున్నటువంటి వారిగా ఉంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లోకం యొక్క స్థితి ఇలాగే ఉంటుంది. భయంకరమైనటువంటి అపవిత్రత. అసలు ప్రస్తుతం ఎలాగైపోయిందంటే చాలా భయంకరమైపోయింది. ఒకప్పుడు వివాహం చేసుకున్నటువంటి వారు ఇంకొకరితో శారీరకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటే వాళ్ళని ఏమనేవాళ్ళు? వివాహం అయినటువంటి వాళ్ళు వేరే ఒకరితో శారీరకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటే ఏమనేవాళ్ళు? వారిది అక్రమ సంబంధము అనేవాళ్ళు. ఇంకా వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ లాంటి స్థితిలో జీవిస్తున్నారు అనేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎంత సామాన్యమైపోయిందంటే పాపము, అక్రమ సంబంధం కాదు, పాపం కాదు, వ్యభిచారం కాదు, జారత్వం కాదు, సామాన్యంగా మామూలుగా ఉండేదానికి ఏమైపోయిందంటే వాళ్ళు కలిసి సహజీవనం చేస్తూ ఉన్నారు. చాలా మామూలుగా, ఏమి ఫీలింగ్ ఏముండదు, తప్పు చేస్తున్నటువంటి భావన ఏముండదు. అయ్యో నేను పాపం చేస్తున్నాను, నేను తప్పిపోతున్నాను, ఇది అక్రమమైనటువంటిది లేదా ఇది వ్యభిచారం అన్నటువంటి ఆ బాధ అనేది లేకుండా ఏమైపోయిందంటే చాలా సామాన్యమైపోయింది, సహజీవనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు, కోర్టులు కూడా ఇదేం తప్పు కాదు, ఒకరికి నచ్చితే వాళ్ళు వివాహమై ఉన్నా కానీ వాళ్ళు కలిసి ఉండొచ్చు, దీన్ని తప్పు అని కోర్టు ఎప్పుడు కూడా అనదని చాలా తీర్పులు ఇచ్చింది కోర్టు కూడా. అంటే మనిషి యొక్క ఆ స్థితి చూడండి, చాలా 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 ఆ పతన స్థితికి దిగజారుతున్నటువంటి వానిగా ఉంటున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు సంఘంలోనికి పిలువబడ్డారు, మీరు ఆయన శరీరమై ఉన్నారు, మీరు సంఘంలో క్రీస్తు యొక్క శరీరంలో భాగమై ఉన్నప్పుడు మీ శరీరంలో మీరు ఇలాంటి అపవిత్రతని మీరు మాత్రము కలిగి ఉండకూడదు. అది మీకు ఏమాత్రం కూడా అది మీకు అనుమతించదగినటువంటి విషయం కానే కాదు. అన్ని జనులైతే, లోకమైతే తమ శరీరాలని అపవిత్రపరుచుకుంటున్నారు. వారు నానా విధమైనటువంటి ఆ సంబంధాలు కలిగి ఉంటున్నారు, వ్యభిచరిస్తూ ఉన్నారు. కానీ మీరు క్రీస్తు యొక్క శరీరము, మీరు ఆ శరీరంలో ఉన్నారు, ఆ శరీరంలో మీరు అవయవంగా ఉంటున్నారు. మీలో ఇలాంటి అపవిత్రత ఉండేదానికి అవకాశం ఉండకూడదు అని పౌలు సెలవిస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. మనం గడిచిన కాలంలోనే మనము బైబిల్ స్టడీ చూస్తున్నప్పుడు రోమీలకు రాసినటువంటి పత్రికలోనే దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించినప్పుడు, దేవుడు వారిని భ్రష్టత్వానికి అప్పగించినప్పుడు, దేవుడు వారిని అలాంటి ఆ హృదయ స్థితికి దేవుడు అప్పగించినప్పుడు వారు ఎలాగ చెడిపోయారో మనం చూస్తూ వచ్చాము రోమీలకు రాసినటువంటి పత్రికలో. మనం కనుక గమనిస్తే, మనం కనుక ఆలోచన చేస్తే అవి ఒక్కసారి మనం కనుక గమనించినప్పుడు దేవుడు తుచ్చమైనటువంటి అభిలాషకు వారిని అప్పగించాడు. 26వ వచనంలో, మొదటి అధ్యాయం 26వ వచనంలో, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి
స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించారు. అటువలే పురుషులు కూడా స్త్రీల యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఇది ఎంత దిగజారుతున్నారంటే, స్త్రీలతో శారీరకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండడము, పురుషులతో శారీరకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండేటువంటి అంత దిగజారినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఏంటి కారణము? అంధకారము. ఏంటి కారణము? కఠినపరచబడినటువంటి హృదయము. ఏంటి కారణము? అజ్ఞానము. ఏం చేస్తున్నారు? ఇతరులతో తమ శరీరాల్ని అపవిత్రతకు అప్పగించుకుంటూ ఉన్నారు. ఇంకా ఏం చేస్తున్నారంటే, స్త్రీలతో పురుషులతో ఇలాగా లైంగికపరమైనటువంటి సంబంధాలని వాళ్ళు కలిగి ఉంటున్నటువంటి వారిగా ఉంటున్నారు. ఎంత దిగజారిపోయారు. ఈ విషయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు నేను బైబిల్ స్టడీలో చెప్పాను. ఒకప్పుడు సిటీస్లో, బెంగళూరులోనో, ముంబైలోనో, ఇంకేదైనా పెద్ద నగరాల్లోనూ ఇలాగ స్వలింగ సంపర్కులు అంటారు కదా, స్వలింగ సంపర్కులు. పురుషులు శారీరకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండేవాళ్ళు. స్త్రీలు సైతం శారీరకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండేటువంటి స్థితి ఇలాంటి సిటీస్లోనే చూసాము. ఇప్పుడు చాలా వరకు పల్లెల్లో కూడా, విలేజెస్లో కూడా ఉంటూ ఉన్నారు. అలాంటి పతన స్థితికి చేరినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. మెట్టు దిగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయిందో మనం చూస్తున్నాము. స్వాభావిక విరుద్ధంగా నడుచుకునేదానికి ఏమాత్రం కూడా భయపడలేదు. ఆనాడు సొదొమ గొమొర్రాలో కూడా ఇలాంటి పాపమే చేశారు. పురుషులు లైంగికమైనటువంటి సంబంధం కలిగి ఉన్నప్పుడు, స్త్రీలు లైంగికమైనటువంటి సంబంధం కలిగి ఉన్నప్పుడు అది దేవునికి చాలా కోపం తెప్పించింది. ఆయన ఉగ్రతను ఆయన తీసుకొని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు లోకం కూడా అలాగే సొదొమ గొమొర్రా ఉన్నట్లే లోకం కూడా ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉంటూ ఉన్నాయి. దేవుడు తీర్పు తీర్చేదానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. అయితే ఆయన కొంత సమయం ఇస్తున్నాడు మార్పు చెందేదానికి. అయితే ఇవన్నీ చూస్తున్నటువంటి మనము యవనస్తులు గమనించండి, ఆలోచించండి. లోకం యొక్క స్థితి ఎంత దిగజారిపోయిందో మీరు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మీరు ఇక్కడ వాక్యంలో చూసేది కాదు, కానీ మీరు ప్రాక్టికల్గా మీరు బయటికి వెళ్ళి మీరు గమనించినప్పుడు, మీరు చూసినప్పుడు ఒక్కొక్కరి స్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారిని చూసినప్పుడు అయ్యో వీరు దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకి వీరు చాలా దగ్గరగా ఉన్నారని మీకు అర్థం అవ్వాలి. అది మీకు అర్థమైనప్పుడు నేను నా జీవితాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలనేటువంటి ఆ భయం కూడా మీకు ఉండాలి. మీకు ఉండాలి. చాలా అవసరం. ఎందుకంటే మీరు బయట లోకము మాకంటే బాగా ఎక్కువ తెలుసు. మీ స్నేహితులు కానీ, మీరు చూసేవారు కానీ, మీరు తిరిగే స్థలాలు కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో మీరు బాగా ప్రాక్టికల్గా మీరు చూస్తున్నారు. కాబట్టి మీరు చాలా మీరు జాగ్రత్తగా ఉండాలి. అదే పౌలు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, అయ్యా అన్ని జనులు ఇలాగుంటున్నారు, మీరు అలాగ ఉండొద్దని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత చివరిగా ఆయన ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాడు. ఏంటి అంటే, అయితే మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కారు. ఈ మాట కొంచెం మనకి తెలుగులో కన్ఫ్యూజింగ్గా ఉంది. అయితే ఇలాగ చదివితే అర్థమవుతుంది. ఏంటంటే, ఫస్ట్ మీరైతే క్రీస్తుని ఇలాగూ నేర్చుకున్నవారు కాదు, మీరు ఆయన యందు సత్యము ఉన్నట్లుగానే ఆయన యందు మీరు ఉపదేశింపబడినటువంటి వారిగా ఉంటున్నారు. ఎలాగంటే, మీరు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడినటువంటి వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై
దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ఏం చేయాలి? ధరించుకోవాలి. నవీన స్వభావమును మీరు ధరించుకోవాలి. నూతన పురుషుణ్ణి మీరు ధరించుకోవాలి. నూతన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి. నూతన పురుషుణ్ణి లేదా నూతన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి అంటే మీరు ఏం చేయాలి? మీ ప్రాచీన స్వభావాన్ని మీరు విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టకుండా ఇది ధరించుకునే దానికి అవకాశం ఉంటుందా? ఏమాత్రం కూడా ఉండదు. మీ ప్రాచీన పురుషుడు, ఈ ప్రాచీన పురుషుడు అంటే నా అంతరంగ పురుషుడు, ఈ ప్రాచీన పురుషుడు అదే దురాశలో, అదే శారీరక సంబంధమైనటువంటి ఆశలో, మోసముతో, కపటముతో ఇలాంటి స్థితి కలిగినటువంటి వాడు ఇప్పుడైతే ఆ స్వభావాన్ని లేదా ఆ పురుషుణ్ణి మీరు విడిచిపెట్టేసి నూతన పురుషుణ్ణి, నవీన పురుషుణ్ణి మీరు ధరించుకోండి. నవీన పురుషుణ్ణి మీరు ధరించుకోండి. కాబట్టి ఇదే కదా క్రీస్తు చెంతకు, క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి ఆయన వారికి చేసినటువంటి వాగ్దానం ఇదే. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు ఇచ్చేదను. నవీనపరచబడినటువంటి లేదా నూతనపరచబడినటువంటి మైండ్ సెట్, హృదయము మనము కలిగి ఉన్నటువంటి వారిగా ఉంటూ ఆ స్వభావంలో నేను నడుచుకునేటువంటి వారిగా ఉండాలి అని ఆయన మాట్లాడుతున్నటువంటి వానిగా లేదా హెచ్చరిస్తున్నటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. అన్ని జనులైతే అంధకారంతో, అజ్ఞానంతో, కాఠిన్యంతో తమ హృదయాన్ని అనుసరించి, హృదయ వ్యర్థతని అనుసరించి నడుచుకుంటున్నారు. మీరైతే అలాగ కాదు. మీరు నవీన స్వభావంతో నూతన పురుషునిగా ఉంటూ క్రీస్తుని పోలి దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి వారై, నీతి యథార్థత కలిగినటువంటి వారై, నవీన స్వభావాన్ని కలిగి మీరు నడుచుకోవాలి. ఈ వ్యత్యాసం అనేది ఉండాలి. సంఘంలో చేర్చబడినటువంటి తర్వాత ఈ అన్ని జనులు ఏ రీతిగా అయితే ఉంటున్నారో అట్టి స్థితిని అంతటిని కూడా మనం విడిచిపెట్టాలి. అందుకే దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చాడు. మీరు ఏ మతంలో అయినా గమనించండి, ఇలాగ కూర్చోబెట్టి మంచి మాటలు, మీరు మార్పు చెందండి, మీరు తప్పులు చేయొద్దు, మీరు మంచిగా జీవించండి, మీరు చక్కగా జీవించండి అని ఇక్కడ ఏ మతంలో అయినా బోధిస్తారా? కూర్చోబెట్టి ఎక్కడైనా బోధిస్తారా? ఎక్కడ కూడా బోధించరు. అసత్యాన్ని బోధిస్తారు, అజ్ఞానాన్ని బోధిస్తారు, రెచ్చగొడతారు. ఇవే వారు చేసేటువంటివి. దేవుడైతే మనల్ని ప్రేమించి మనం మార్పు చెందేదానికి, ఆయన మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క పోలికగా మనం ఉండేదానికి, దేవుడు మనల్ని మార్పు చేసేదానికి మీరు అలాగ ఉండొద్దు, మీరు ఇలాగ ఉండండి అని అన్య జనులకి, దేవుని సంఘంలో అవయవములుగా ఉంటున్నటువంటి వారికి ఎలాంటి వ్యత్యాసం ఉండాలో ఇక్కడ చాలా తేటగా తెలియపరుస్తున్నాం. కాబట్టి మనం ఇక నుంచి అన్ని జనులు నడుచుకుంటున్నట్లుగా మనము నడుచుకోకూడదు. వారి స్వభావాన్ని బట్టి వారు నడుచుకుంటున్నట్లుగా మనము అట్లాంటి స్వభావాన్ని మనం ఏమాత్రం కూడా కలిగి ఉండకూడదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందామా, ఆ దేవుని వైపు మనం చూద్దాము. మనం వింటున్నటువంటి ఈ మాటలు ఏ రీతిగా వారి హృదయ స్థితి, అన్ని జనుల యొక్క హృదయ స్థితి, దేవుని సంఘంలో ఆయన అవయవములుగా ఉంటున్నటువంటి వారు ఎలాగ ఉండాలో, అన్ని జనులు ఏ రీతిగా ఉంటున్నారో ఆ వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉండగా, వారైతే తమ హృదయానికి కలిగినటువంటి వ్యర్థతని, దురాశని, అపవిత్రతని అనుసరించి నడుచుకుంటూ ఉండగా, మనం మాత్రము మనల్ని సృష్టించినటువంటి వాని పోలిక చొప్పున నీతిని, యథార్థతని బట్టి ఆ నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నటువంటి వారమై నడుచుకోవాలని మనల్ని పిలుస్తూ ఉండగా, ఆ పిలుపుకు తగినట్లుగా మనము
మనము ఆ రీతిగా మన జీవితాల్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్దాము.